నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 40 జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేసి స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్న మంత్రి నాదెండ్ల రాష్ట్రంలో గంజాయి రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం జిందాల్ పవర్ ప్లాంట్లో 1,87,00,000 విలువైన గంజాయి దగ్ధం చేసిన ఏపీ డీజీపీ కావాలనే తెలంగాణ సీఎం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు ఆంధ్ర ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్న ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణల మధ్య ఆవిష్కరించారు వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జిఆర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు మహాసంప్రోక్షణకు 40 జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేసి స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది అద్భుత కృష్ణ శిల్పకళా వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమయ శోభితమైన బంగారు విమాన గోపురం నేటి నుంచి భక్తులు దర్శించుకోవచ్చు మూలమంత్ర మూర్తి మంత్ర విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో అదిగో సుముహూర్తం భగవత కర్మ కరిష్యామి శ్రీమదఖిల సార్వభౌమాన్ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య యోగానంద లక్ష్మీ నరసింహస్వామినః గజాయమాన కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ 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 శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకరాన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి వానమామలై రామానుజ జేర్ స్వామి మంగళాశాసన పూర్వక స్వర్ణమయ విమాన గోపుర కుంభాభిషేక ముహూర్త శుభముహూర్తో అస్తు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేవం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే శక్తి శంఖం కోదండబాజౌ హలముదలగదా వజ్రచూడాంత్రేతి నరక విజయనో జృంపదాం శంఖం చక్రం జాపం పరజమశూయం శూలపాశాంకుశాస్త్రం బిభ్రాణం వజ్రఖేటౌ హలముదల గదా కుంచమజ్రకృతౌష్టం ద్వారాకేశం త్రినేత్రం జలదలవం ఆరకేయూరభూషం జాయే షట్కోణ సంస్థం సకల విభజన ప్రాణ సంహార చక్రం శ్రీ సుదర్శనాయ నమః ఆవాహయామి సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి ఆపఃపునంతు పృథివీం భువస్థానమూర్ఛేదధాతన మహేరణాయ చక్షసే योवश्वतमोरशस्तस्य भाजयते कुशतीरिव मातरा तस्मादरङ्गमामभोजस्य क्षया च जन्मत आपोजनयता जना स्नानानन्तरं
वस्त्रं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रयुक्तं समर्पयामि ओम अभिवस्त्रा सुवदनान्यर्जाविदेन पंचामृत स्नानं समर्पयामि ओम भद्रं कर्णे विसृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्त्रीरङ्गैः स्तुष्टुवागुंसस्तनोभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओम शान्ति 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 नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नमः ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहदे करोमि नमो वाचे याचोदिता याचानुदिता तस्यै वाचे नमो नमो రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లా సంఘంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదన్న మంత్రి యనమల కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ డబ్బును అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందన్నారు. మిల్లర్లు తేమ శాతం పేరుతో ధాన్యం బస్తాకు 5 కిలోలు దాటి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్ని లక్షల మంది రైతులకి 8 గంటలు 10 గంటలు 24 గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయడానికి డబ్బులు ఆ ఖాతాలోకి వేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. చేసి అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే. వాళ్ళు కొన్న డబ్బులతోటి స్కోడా కార్లు, చివరికి రోలెక్స్ వాచ్ కొన్నారు. అసలు ఊహించగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరు. దాని గురించి మాట్లాడేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము చేస్తున్న ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా రైతుకు భరోసా ఇవ్వాలి, నిలబడాలి రైతులతో మేము చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా మీరందరూ కూడా గర్వపడే విధంగా గుర్తించాలి. నిజంగా ఇప్పుడు చెప్పారు ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా గతంలో దుర్వినియోగం చేశారు. వ్యవస్థలన్నీ ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసం వాడుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకత్వం కోసమో వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ రైతుల గురించి మాత్రం ఏనాడు ఆలోచించలేదు. ఎంత చక్కగా ఈరోజు దాన్ని మార్చి మీకు ఉపయోగపడే విధంగా రేపటి రోజు మీకు వర్షాలు పడినా కూడా మీరు ఆందోళన చెందకుండా సంఘం మండలంలో ఉన్న రైతాంగానికి మీకు ఒక గిడ్డను కూడా ఏర్పాటు చేసి దూరదృష్టితోటి ఒక ఆలోచన తీసుకొచ్చినందుకు రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆపిస్తారని ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. పౌర సరఫరా శాఖ నుంచి మేము ఇటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు రైతు సహాయ కేంద్రాల్లో ఎప్పుడైతే మీరు సరుకు కోసం వచ్చి ఒక చీటీ తీసుకుంటారో ఆ చీటీ ద్వారా మీరు ట్రక్కు అంటే మన లారీ ఎక్కించగానే గిడ్డంగులు పంపగానే మిల్లర్ల దగ్గర నుంచి మేము ఆ ధాన్యం సేకరణ గురించి సమాచారం తెప్పించుకుని మీకు 6 నుంచి 8 గంటల లోపే మీ ఖాతాలోకి మేము డబ్బు జమ చేస్తాం. ఈ మాట ఇస్తున్నాను. ఈ విషయంలో మీరు మిల్లర్ల దగ్గరికి, రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి రోజులు తరబడి మీరు అక్కడ వాళ్ళ కోసం మీరు కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు రావడానికి కోసం నిలబడాల్సిన అవసరం లేదు. ఎంతో గర్వంగా మీరు కష్టపడ్డారు. మీ బిడ్డల్ని బాగా చదివించుకుంటున్నారు. ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉండాలి. దానికోసం సహకరించడానికి ఇంత నిజాయితీగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకుల సహకారంతో కొంతవరకు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజున 7,600 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశామంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నిజంగా రైతాంగాలందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మన ప్రభుత్వాన్ని.
ఇక రాష్ట్రంలో గంజాయి రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు ఎడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీని సందర్శించిన అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి పెంపకం రవాణా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సాగు చేస్తున్న విక్రయిస్తున్న 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగుని పూర్తిగా నియంత్రించినట్లు డీజీపీ తెలిపారు. కృష్ణా జిల్లా పరిధిలో పోలీసులు సీజ్ చేసిన గంజాయిని గుంటూరు సమీపంలోని జిందాల్ పవర్ ప్లాంట్లో కాల్చేశారు. 1,87,00,000 రూపాయల విలువైన 3,737 కేజీల గంజాయిని డీజీపీ సమక్షంలో బర్నర్లలో వేసి బూడిద చేశారు. Sir, Namaskar. I am the plant in charge and we are delighted to invite you. ఈరోజు మన ఈ ప్లాంట్కి వచ్చి ఈ గాంజా డిస్ట్రక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. గవర్నమెంట్ ఈ సమస్య మీద దృష్టి పెట్టుకొని ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ డ్రగ్స్ గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఇది కూడా మీకు తెలిసిన విషయం. ఒక కొత్త ఆర్గనైజేషన్ ఈగల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈగల్ ఆర్గనైజేషన్ ఒక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈ డ్రగ్స్కి ఇట్లా కంట్రోల్ చేయాలా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశాము. ఇంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈగల్ ఆర్గనైజేషన్ మొత్తం దృష్టి మన ఈ గ్యాంగ్స్ మీద ఉంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఏమున్నా ఈ స్టేట్లో వచ్చి ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళ మీద దృష్టి పెట్టాము. ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి. అంటే మన ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము. సో దానికి ఎట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము. ఇంతవరకు మన సక్సీడ్ అయినాము. మన స్టేట్లో వచ్చి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ గాంజా ప్లాంటేషన్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూ 100 acres వరకు కంట్రోల్ అయింది. సో ఇంతకుముందు బాగా అది స్ప్రెడ్ అయింది. మన ఈ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ గ్రోత్ అవడం లేదు, బట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం జరుగుతుంది. సో ఇది మనం పట్టుకుంటున్నాము. ఇప్పుడు మన ఈ మిగతా స్టేట్ నుంచి ఎవరు ఈ మన స్టేట్కి వచ్చి గాంజా కొనుక్కొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, వాళ్ళకి పట్టుకుంటున్నాము. మిగతా స్టేట్స్లో కోఆర్డినేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇంతవరకు మనం దాదాపు ఒక 1 lakh kg వరకు గాంజా పట్టుకున్నాము. ఇప్పుడు వరకు మనకు దాదాపు ఒక 70,000 వరకు మన డిస్ట్రక్షన్స్ కూడా చేశాము. ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమం మీద భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చాము. మీకు అన్ని తెలిసిన విషయం ఏంటి, మన ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే బాగా ఒక టఫ్ యాక్ట్. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మన డిస్ట్రక్షన్ చేయాలా. అట్లాగే ఒక పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఉంది, ప్రివెంటివ్ డిటెన్షన్స్. సో దాని మీద మన ఇట్లా చేయాలా అది కూడా మన ఐడెంటిఫై చేసాము. కొంతమందికి ఆ పిట్ ఎన్డీపీఎస్లో ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఎవరు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరు ఈ ట్రేడింగ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, వాళ్ళకి మనకి ఎన్డీపీఎస్లో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు. సో ఆల్రెడీ అది మనం స్టార్ట్ చేసాము. విశాఖపట్నంలో స్టార్ట్ చేసాము, విజయనగరంలో ఒక కేసు ఉంది. సో ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళ మొత్తం ప్రాపర్టీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీ కూడా అటాచ్ చేసుకొని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. సో మీ అందరికీ వార్నింగ్ కూడా ఇస్తున్నాము. ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఈ డ్రగ్స్ నుంచి, ఈ గాంజా నుంచి మీరు దూరంగా ఉండండి, లేకుంటే మీ కాన్సిక్వెన్సెస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి.
తర్వాత ఈ స్కూల్స్ కాలేజెస్లో ఇక్కడెక్కడ ఇది స్ప్రెడ్ అయింది అక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నాము. అక్కడ ఈగల్ క్లబ్స్ కూడా పెడుతున్నాము. ఇంతవరకు కొన్ని NBWs బయట స్టేట్లో ఉన్నాయి, అక్కడ టీమ్స్ కూడా పంపడం జరిగింది. వాళ్ళ స్టేట్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ NBWs ఎగ్జిక్యూట్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందని, అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం పడుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలంటే సాధ్యమయ్యే పని కాదని, కొంత సమయం పడుతుందని, దానికి వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం కూడా కావాలన్నారు. ఆదివారం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న యనమలకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఉచిత సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని యనమల రామకృష్ణుడు సూచించారు. స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం వచ్చింది. స్వామివారిని దర్శించుకుని అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అదే మా కుటుంబ సభ్యులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకోవడం జరిగింది. రెండవది వచ్చేటప్పటికి రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఎంచేతంటే ఇది రాజకీయం కాదు, వాస్తవాలు. రాష్ట్రం కష్టాల్లో ఉంది. అన్ని రకాల క్రైసిస్లు ఉన్నాయి. అంటే ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. నిధుల కొరత వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంది. మరొకవైపు ప్రజల యొక్క సమస్యలు, రాష్ట్ర యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు ప్రజల యొక్క కష్టాలు తీరాలన్నా, ఇటు ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తీరాలన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం. అందుచేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే ప్రభుత్వం యొక్క కష్టాలు తీరటానికి, కొంతమంది అంటారు గవర్నమెంట్ వచ్చింది కదా ఇమీడియట్గా తీరిపోవాలి. ఇమీడియట్గా తీరే కాదు కష్టాలు. మన కుటుంబ సమస్యలే ఇమీడియట్గా తీర్చుకోలేము కదా, కొంత టైం పడుతుంది. దానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి. ఏ మతాలు అనేది కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి. అంచేత ఆశీర్వచనం ఉంటే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రజలు ఆశించింది నెరవేరుతుంది. అదేవిధంగా ప్రభుత్వం క్రైసిస్ నుంచి బయటికి రావడానికి కూడా ఒక క్రైసిస్ కాదు, ఎకనామిక్ క్రైసిస్ అంటే ఈనాడు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. దాన్ని రికవరీ చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఒక్క ప్రభుత్వం యొక్క బాధ్యతే కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా కావాలి. అదేవిధంగా రెండవది ఫైనాన్షియల్ క్రైసిస్. ఈనాడు ఖజానా ఖాళీగా ఉంది. కోరికలు అయితే విపరీతంగా ఉన్నాయి. కోరికలు తగ్గట్టు మనకు ఆదాయం వస్తుందంటే ఆదాయం రావడం లేదు. అందుకనే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే డెఫిసిట్స్ విపరీతంగా ఉన్నాయి. ఈనాడు ఫిస్కల్ డెఫిసిట్ తీసుకున్నా, రెవెన్యూ డెఫిసిట్ తీసుకున్నా, అయితే ప్రైమరీ డెఫిసిట్ తీసుకున్నా, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. దానికి తోడు చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి. ఎవరి టైంలో పెరిగాయి, ఏం పెరిగాయి అని నేను చెప్పడం లేదు. ఈ రోజుకు అప్పులు విపరీతంగా పెరిగి ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి. అంటే ఈ అప్పులు కూడా తీర్చాలి ఒకవైపు. అదేవిధంగా ఆదాయం కూడా పెంచుకోవాలంటే ఇప్పటికే ఆదాయం అంటే మన ట్యాక్సేషన్ కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. దాదాపు చూస్తే మన ట్యాక్స్ బయాన్సీ రేట్ 9% ఉంది. ఇంకా ట్యాక్స్లు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు. అది ఉన్నటువంటిది స్ట్రీమ్లైన్ చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దోబరా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిఏలు, పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఈసీఈ ఆడిటోరియంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 అమలు చేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. సంబంధిత మంత్రివర్యులు కానీ పిలిచి సెటిల్ చేయకపోతే మాకు వేరే దారి లేదు. మా ప్రభుత్వమైనా, మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వమైనా, మా రేవంత్ రెడ్డి సార్ అయినా మాకున్న ఒత్తిడి అలాంటిది. అది ఒకటే కాదు, వెహికల్ బిల్స్ గురించి చెప్పాము, టీఏ బిల్స్ గురించి. అందరు అధికారులకి వెహికల్స్ ఇచ్చారు. పై లెవెల్లో ఉన్న అధికారులు ఎవరిది కూడా బిల్లులు కలిసి వెహికల్ బిల్స్ ఆగవు.
మండల లెవెల్లో పనిచేసే, డివిజన్ లెవెల్లో పనిచేసే, జిల్లాల్లో పనిచేసే ఏ అధికారికి కూడా 2 సంవత్సరాల వెహికల్ బిల్స్ పే చేయలేదు. సిపిఎస్ది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, కొన్ని రోజులు వెయిట్ చేయమన్నారు, మేము వెయిట్ చేస్తున్నాం. మేము ముఖ్యంగా కోరేది మాకు రావాల్సిన ఇవన్నీ ఆర్థిక పరమైనవి మార్చి వరకు ఆగమన్నారు, మేము వెయిట్ చేస్తున్నాం. మా కార్యవర్గాన్ని, మా ప్రాథమిక సభ్యులు కూడా మేము నచ్చ చెప్పుకుంటున్నాం. జేఏసీ ద్వారా కూడా మేము వాళ్ళకి సర్ది చెప్పాం. కానీ ఆర్థికేతర సమస్యలు చాలా ఉన్నాయి. కన్సర్న్ హెచ్ఓడి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, సంబంధిత మంత్రివర్యులు కానీ కూర్చుంటే సెటిల్ చేసే సమస్యలు మేము ఇచ్చిన 56 డిమాండ్లో 38 డిమాండ్లు అవే ఉన్నాయి. డిపిసిలు ఒక్క డిపార్ట్మెంట్ కాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పంచాయరాజ్ కావచ్చు, మెడికల్ హెల్త్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ట్రెజరీ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా డిపిసిలు పెండింగ్. రిటైర్ అయిపోతున్నారు. మేము అడిగేది ఒకటే, రిటైర్ అయిపోయే ముందు ఒక ప్రమోషన్ తీసుకుంటారు. మేము ఐఏఎస్ అధికారులు కూడా నమస్కరించి చెప్తున్నాం, మీకు వచ్చే ప్రమోషన్లు రెగ్యులర్గా మేము బోర్డు చూస్తుంటాం, ఏ రోజుకి ఆ రోజు మారుతుంటాయి. రొటీన్గా స్కేల్ ప్రకారం, ఆ టైం టేబుల్ ప్రకారం వస్తుంటాయి. మాకు రావాలంటే మీరు ఇస్తేనే వస్తాయి. మా పైన ఒత్తిడి పెరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, డిపిసి ఇమీడియట్గా పెట్టాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కోరేది ఎంప్లాయీస్ సంఘాలకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో ఏ జిల్లాలో కూడా, ఏ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక్కసారి కూడా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. కారణం ఏంటంటే అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఈ 10 సంవత్సరాలు లేదు, రీకాన్స్టిట్యూట్ కాలే తెలంగాణ ప్రభుత్వం. జిఐడిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టమని ఇప్పటికి 100 టైమ్స్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. సిఎస్ గారికి కూడా ఇచ్చాం. దానికి ఆఫీసర్స్ కమిటీని వేయాలి. ఆ ఫైల్ కోసం 20 సార్లు పోయాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ఆఫీసర్స్ కమిటీ, రోజా రూల్స్, ఓడీ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ఆర్థికేతరమైనవి. ఇవి కూడా క్లియర్ అవ్వట్లేదు. రూపాయలు మా ఎంప్లాయీస్కు గవర్నమెంట్ పెండింగ్ ఉంది, పెండింగ్ బిల్లుల విషయంలో. ఇవేమీ ముఖ్యానికి ఇచ్చేటివి కావు, ఏదో మేము అడిగితే ఇచ్చేటివి కావు. ఇది మా పైసలు, ఇవి మేము దాచుకున్న పైసలు. మరి ఇవి ఎంత లేట్ చేస్తామో మరి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మేము డిఏలు తర్వాత పిఆర్సీ ఇవన్నిటి మీద మార్చి తర్వాత చేస్తామన్నా. మేము దానికి ఓకే అయ్యి మేము ఒప్పుకున్నాం కాబట్టి వీటి గురించి అవుతాం. ముందైతే బిల్లులు అయితే ఇవ్వాలి కదా, మనకి డిసెంబర్ 31 కాలేదు, పూర్తిగా అశాంతి ఉంది. తప్పకుండా ఈ వీటిని నెరవేర్చాలి, వీటిని ముందుగా క్లియర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నిటి సమస్యల మీద మేము మార్చి 12 నాడు విస్తృత స్థాయి సమావేశము జేఏసీ తరఫున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేద్దామనేది మేము ప్రకటించుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాల మధ్య కావాలనే సీఎం రేవంత్ రెడ్డి జల వివాదాలు సృష్టిస్తున్నారని ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోచేస్తుందంటూ సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల ఆంధ్ర ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలు తమ హక్కు అని, మా నీళ్లు మేము వాడుకుంటే అందులో దోపిడీ ఏముందని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పక్క రాష్ట్రంలోని ప్రజలు, రైతులను దొంగలు అంటూ సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని విష్ణు ఫైర్ అయ్యారు. రాయలసీమలో నీటి సమస్యల మీద ఆ రోజు ఆయన పనిచేసిన ఒక రాజకీయ పార్టీలో ఉద్యమాలు చేస్తే ఆయన కూడా వచ్చి కర్ణాటక రాష్ట్రం మీద, మహారాష్ట్ర రాష్ట్రం మీద మనకు అన్యాయం జరుగుతుందని ఉద్యమాలు చేశాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మరి తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి అయితానట్లే గతంలో మీరు మాట్లాడిన వ్యాఖ్యలను తప్పు అని ఒప్పుకుంటున్నారా? గతంలో మీరు రాయలసీమకు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, జల దోపిడీకే అన్యాయం గురవుతున్నామని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకుంటాడా? లేదా నేను ఏ గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు పడతాను, నేను ఇట్లా మాట్లాడతానంటాడా? ఒక రాష్ట్ర ప్రజలను, ఒక రాష్ట్రంలో ఉన్న రైతులను దోపిడీదారులు, దొంగల్లాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి విమర్శించడం అనేటువంటిది సహేతుకమైందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు అన్నీ ఉన్న అల్లు నోట్లో సెలి అన్నట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శ్రీశైలం డ్యాము మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది, కానీ
ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శ్రీశైలం నీళ్లు ఈ రాష్ట్రం భూములు కోల్పోయినటువంటి భూములు త్యాగం చేసి ఎవరి త్యాగాల పునాదుల మీద ఈరోజు శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరిగిందో వాళ్ళు ఈరోజు ఆ నీటిని ఉపయోగించుకునే స్థితిలో ఉన్నారా? సరే, రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మాట్లాడమని చెప్తున్నా. నాకు రేవంత్ రెడ్డి గారు తెలియక ఇవన్నీ మాట్లాడినాడని నేను అనుకోవట్లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇంటికి తులం బంగారం ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మీరు ఏమీ పని చేయకుండా రైతులకు వేల రూపాయల బ్యాంకుల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తాను అని అడ్డగోలు హామీలు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు గ్యారంటీల మీద సంతకాలు పెట్టి, అగ్రిమెంట్లో సంతకాలు పెట్టి ప్రజలను మోసం చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. చివరకు తెలంగాణలో ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్రాలో నష్టంతో, అప్పుల్లో, ఫైనాన్షియల్గా నష్టాల్లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రం సఖ్యతతోటి, సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు ప్రారంభోత్సవాలు చేసే స్థితికి ఆంధ్రప్రదేశ్ 8 నెలల్లో వచ్చింది. అన్ని వనరులు కలిగినటువంటి తెలంగాణ మాత్రం ఈరోజు అప్పుల్లో కూరుకుపోయింది. తెలంగాణలో ఈరోజు ఒక్క స్కీమ్ కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడానికి ఆంధ్ర తెలంగాణ మధ్య జల వివాదాలను కావాలని రేవంత్ రెడ్డి గారు సృష్టిస్తున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదో పట్టించడానికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కపట నాటకము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 40 జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేసి స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్న మంత్రి నాదెండ్ల. రాష్ట్రంలో గంజాయి రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. జిందాల్ పవర్ ప్లాంట్లో 1,87,00,000 విలువైన గంజాయి దగ్ధం చేసిన ఏపీ డీజీపీ. కావాలనే తెలంగాణ సీఎం 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్న ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.